హలో, నమస్తే. వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. మీ అందరినీ వాళ్ళ ఒక మంచి కథతో కలుస్తున్నాను. ఈ ఇది ఒక 3 కప్పల కథ. ఈ 3 కప్పలు ఏం చేశాయంటే ఒకసారి పోటీ పెట్టుకొని అవి ఒక పెద్ద కొండని ఎక్కాలనుకున్నాయి. కొండ చాలా నున్నగా ఉంది, ఆ కొండ చాలా బాగా ఎత్తుగా ఉంది. ఆ కొండని ఎక్కాలని చెప్పేసి 3 పోటీ పెట్టుకొని వెళ్తూ ఉన్నాయి. ఆ కొండపైకి వెళ్ళే దావలో కొన్ని ముంగిసలున్నాయి, కొన్ని పాములున్నాయి, కొన్ని గద్దలున్నాయి, రకరకాల అపాయాలు పొంచి ఉన్నాయి. అయినా కూడా అవి ఏవి పట్టించుకోకుండా చక్కగా కొండ మీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కింద నుంచున్న వాళ్ళు ఆ కప్పల్ని చూసి మాట్లాడుకుంటున్నారు. రే, ఈ కప్ప ఇలా పైకి వెళ్ళింది అంటే ఆ పాము నోట్లో పడిపోతుంది రోయ్, అయ్యో ఆ కప్ప ఇప్పుడు దాని మీద ఆ శిల మీద కాలేసిందంటే జారి పడిపోతుంది రోయ్, ఇక అయిపోయింది రోయ్ ఈ కప్ప పని, ఎందుకు అసలు ఈ పనులన్నీ పెట్టుకుంటారు వీళ్ళు అని చెప్పి కింద నుంచి వాళ్ళు చాలా నెగిటివ్ కమెంట్స్ చెప్తున్నారు. ఈ కప్పలు అలా పైకి వెళ్తూ ఉన్నాయి. ఒక కప్ప కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళ నెగిటివ్ కామెంట్స్కి నిజంగానే నేను చచ్చిపోతానేమో అని చెప్పి భయంతో కాలు జారింది, కింద పడిపోయింది. ఇంకొంచెం దూరం వెళ్ళాక రెండో కప్ప భయపడిపోయి అది కూడా పడిపోయింది. కానీ మూడో కప్ప మాత్రం శిఖరం పైకెక్కి చెయ్యూపి. అప్పుడు వెంటనే అందరూ ఆ కప్ప దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయటం మొదలు పెడితే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి నేను మాట్లాడతానంట. ఉండమ్మా, ముందు ఆ కప్పని మాట్లాడి గెలిచింది అది కదా అంటే అది మాట్లాడలేదు, ఎందుకంటే అది చెవిటిది మూగది అన్నదంట వాళ్ళమ్మ. అంటే మనం ఏదైనా గెలుపొందాలి అంటే మనము కింద వాళ్ళు మాట్లాడే నెగిటివ్ కమెంట్స్ని వినకూడదు, పట్టించుకోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకెళ్ళాలి, గెలుపొందాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.